ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఆ యేసు ప్రభు రాబోతున్నారు తొందరలో. పరిస్థితులని గమనిస్తూ ఉన్నారు మీరు. ఒక భయంకరమైన ప్రమాదం కొనసాగుతూ ఉంది. క్రైస్తవులకును లోకములున్న వ్యక్తులకును జరిగే పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే విధానంలో ఇజ్రాయెల్ దేశము యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశము. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అది అంత ఘనత చెందుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారా, క్రియల ద్వారా ఇజ్రాయెల్ దేశకు గొప్ప పేరు వచ్చింది. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎన్నడూ ఎప్పుడు చవి చూడని భయంకరమైన పరిస్థితి ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. పోయిన శుక్రవారం దినాన అనేక మంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు, చాలా మంది సైంటిస్టులు అందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత భయంకరమైన ప్రమాదం వచ్చింది? చరిత్రలో భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అంత భయంకరమైన పరిస్థితి రాలేదు. అది ఏమిటి అంటే 6,000 ఎకరాల విస్తీర్ణం కలిగిన అడవి, ప్రజలు నివసించే స్థలాలు కాలిపోయినాయి కార్చిచ్చుకి. దిస్ ఇస్ కాల్డ్ ఎ వైల్డ్ ఫైర్. మొత్తం కాలిపోయింది. 6,000 ఎకరాలు, వందల గృహాలు నిరాశలైపోతూ వచ్చారు. జరిగిన సంఘటన అమెరికాలో కూడా మనము చూస్తూ వచ్చాము. ఈ సంవత్సరంలోనే ఘోరమైన పరిస్థితి వచ్చింది. 2వ నెల ఆ ప్రదేశాలలో, ఆ సమయాలలో అమెరికా అతలాకుత లాస్ ఏంజల్స్ ఎందుకు? పాపం వలన, అతిక్రమణ నష్టపోతూ వచ్చారని మనం చూస్తూ వచ్చాం. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎన్నడూ రాని అగ్ని జ్వాలలకు సమస్తము కాలిపోయిందండి. కొన్ని వేల ఎకరాలు మీరు చూడవచ్చు. నా వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడతా ఉంది. కొన్ని వేల ఎకరాలు కాలిపోయినాయి. నీళ్లు పోస్తా ఉన్నారు. అప్పుడు నెతన్యాహు దగ్గరికి వచ్చారు అందరూ. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది? ఎక్కడ జరిగిందో తెలుసా? యెరూషలేం టెంపుల్ మౌంట్ కు కొంచెం దూరాన జియోన్ ఆస్తాని అనే ఒక అడవి ఉంటుంది. ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇదంతా. ఎందుకు జరిగింది? కారణం, వాట్ ద రీజన్ బిహైండ్ దాట్ చెప్పంటారా? బైబిల్లో యేసుక్రీస్తు వారు 1వ పేతురు రాష్ట్ర పత్రికలో దేవుడు రాయిస్తూ 2వ అధ్యాయంలో కార్చిచ్చుకు సమస్తము కాలిపోద్ది అని చెప్తూ వచ్చారు దేవుడు. అగ్ని వల్ల సమస్త నిక్షేపమైందని అంటూ ఉన్నాడు దేవుడు. నూతన ఆకాశం, నూతన భూమి కలుగుతుందని చెప్తూ వచ్చాడు. ఇది తర్వాత జరిగే సంఘటన. ఇప్పుడు అడపాదడప అక్కడక్కడ అగ్ని ప్రమాదాల వలన ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల వలన నష్టపోతున్న పరిస్థితులు ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు కలుగుతూ వచ్చింది. ఎందుకు అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి అడవి ద్వారానైనా, మంట ద్వారా కానీ, యుద్ధాల ద్వారా కానీ, దేని ద్వారానైనా కానీ అక్కడ ఒక భయంకరమైన ప్రమాదం అనేది కొనసాగుతుంది. ఆల్ అక్సా అనే ఒక మసీదును అక్కడ నిర్మిస్తూ వచ్చారు. ఆ మసీదును అక్కడ నిర్మించడం వలన ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి మాకు మందిర నిర్మాణం జరగాల, మా మందిర నిర్మాణం జరగాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మందిర నిర్మాణం జరగాలంటే డైరెక్ట్గా ఎన్ని సంవత్సరాల నుంచి 571 రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది ఇశ్రాయేల్ దేశానికి పాలస్తీనా హమాస్కు. 571 రోజులు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ చల్లారలా. యుద్ధం ద్వారా ఏమైనా జరిగిందా అంటే ఏమి జరగలేదు. ఒకరినొకరు చంపుకోవడం, కొట్టుకొని నరుక్కోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంటుందంటే అగ్ని ద్వారా ఏమైనా ప్రమాదం జరిగే స్థితి ఉందా అనే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. ఎవరైనా అగ్నినే ముట్టించారా, ముట్టించి దీన్ని పంపిస్తూ వచ్చారు అనే విషయాల గురించి కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఏదేమైనా అంత్యదినాల్లో ఉన్నామో. ఇశ్రాయేల్ దేశంలో మందిర నిర్మాణం జరగడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. సమస్తము కూడగూడుకున్నారు, మొత్తం ఏకమవుతా ఉన్నారు, చేయడానికి ప్లాన్లు చేస్తూ ఉన్నారండి. యూదులైన వారి యొక్క బలం, వారి యొక్క టెక్నాలజీ చాలా గొప్ప. బట్ ఎందుకని ఆల్ అక్సాలోకి వెళ్ళలేకపోతా ఉన్నారు? ఎందుకు దాన్ని కూల్చలేకపోతా ఉన్నారు? కారణం ఏంటంటే
ముస్లిమ్స్ అక్కడ ఉన్నవారు కూడా మామూలు కాదు. చాలా గందరగోళ పరిస్థితులు జరుగుతాయి. దానంతట తానే ఆల్ అక్సా అనే మసీదు కూలిపోతే ఎమ్మడి స్పాట్లో దాన్ని నిర్మించడానికి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యాలే, దానికి సంబంధించిన ప్రణాళికలే ఇవన్నీ. అగ్ని కీలాలు దహించి వేస్తూ వచ్చి 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 అక్కడ పడుతుందా అన్నట్లుగా కనిపెట్టే స్థితి కనబడతా ఉంది. లేకపోతే ఇంకా జరిగే ప్రక్రియ ఏంటి అంటే యుద్ధము ద్వారా అది కూలపోయే పరిస్థితి కనబడుతుందా? ఏదేమైనా దానియేలు గ్రంథంలో బైబిల్ సెలవిచ్చినట్లు క్రీస్తు విరోధి వచ్చి అక్కడ పరిపాలన చేసే ప్లాన్లు ఏర్పాటు జరుగుతున్నాయి. డైరెక్ట్గా వస్తాడు ఆ క్రీస్తు విరోధి. ఎలా వస్తాడు క్రీస్తు విరోధి? ఏ విధంగా క్రీస్తు విరోధి వస్తాడు అని చూస్తే, తను మనుషుల్లోనే ఉండి మనుషుల్లో ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉండి తన యొక్క టెక్నాలజీ రూపంలో తను రాబోతున్న వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈరోజు AI టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ సమస్తం ప్రపంచంలోకి విస్తరించిపోయింది. దాని కారణం వలన అక్కడికి వచ్చి నిలబడి అక్కడ హేయమైన బలిని అర్పించడానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ మూల కారణమే ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్ అండి. ఈరోజు ఇంత గొప్ప అగ్ని మంటలు వచ్చి సమస్తాన్ని కాల్చేసి ఎన్నడూ లేదే ఇప్పటి వరకు, చరిత్రలో ఎప్పుడు కూడా లేదే ఈ సంఘటన, ఎప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితి రాలేదే అని భావించుకుంటున్నారు. అమెరికా ప్రజలు కూడా, లాస్ ఏంజల్స్ వ్యక్తులు కూడా అనుకున్నారు, అరే ఎప్పుడు మాకు ఇంత స్థితి రాలేదు, ఇంత సమస్య రాలేదే అని. ఇప్పుడు జరగబోయే ప్రతి చోట ఇదే సిచ్యువేషన్ జరుగుతుందా అంటే రాబోయే దినాల్లో దేవుడు వాక్యం చెప్పింది, నూతన ఆకాశము నూతన భూమి. ఈ నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు ఉంచుకున్న పొలాలు, అపార్ట్మెంట్స్, లేకపోతే మ్యాన్షన్స్, విల్లాలు, నోమార్ ఏమీ ఉండవు. నూతన ఆకాశం నూతన భూమి వచ్చేస్తుంది. దాని కొరకే ఇవన్నీ ఉన్నాయి. ప్రియమైన సహోదరుడు అర్థం చేసుకో. నువ్వు సంపాదించే డబ్బు సంపాదన, లేకపోతే హోదా, పేరు ఇవన్నీ మాడి మసైపోయే స్థితే. యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఇప్పుడైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడా? ఆయన భూమి ఆయనది, ఆకాశం ఆయనది. ఆయన కలుగు చేస్తూ వచ్చి ఆయనది విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ అనుగ్రహిస్తాడు, పరలోకం ఇస్తాడు దేవుడు. అనేక మంది మాట్లాడతారు, చాలా మంది క్రైస్తవులు చెబితే పాపము పాపము పాపము, పాపం నుంచి విడుదల పొందు అని చెప్తారు క్రైస్తవులు. ఏంటండి మేమేం పాపం చేశామంటారు? పాపోహం పాపాత్మ పాప సంభవ పాప యుగాయుగే తాహిమాం శరణాగత వచ్చల పాపోహం పాపసం. పాపం వల్ల మేము ఉంటామయ్యా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోంగమా అమృతంగమయ అనే మాటలు మనం చూస్తున్నాం. ముస్లింలో పాపం పోవటకై మనుషులు నమాజులు చేస్తూ అనేకమైన ప్రతి మతములో పాపం పోవడానికే ప్రణాళికలు చేస్తున్నా కానీ పాపం ఎలా పోవాలో తెలియని పరిస్థితి. యేసుక్రీస్తు వారు అన్నారు, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపల్ని కడిగి పవిత్రులుగా చేయునుగాక. యేసుక్రీస్తు రక్తం పాపము నుంచి విడుదల పొందితేనే నీ బ్రతుకు బాగుండేది. అయ్యా నువ్వు పాపం చేశావు, నువ్వు పాపివి అంటే నేనేం పాపం చేశానని వ్యతిరేకంగా తిరగబడే స్వభావం కనబడతావు. నువ్వే పాపం చేయలేదా? చిన్నతనం నుంచి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అరే తలంపులో ఎంత చెడ్డ తలంపులో, దరిద్రం, డ్రైనేజ్ కంటే దారుణంగా ఉన్న పాపం లేదా తలలో అలాంటి పాపమును విడిపించబడి విడుదల పొంది మనశ్శాంతిగా బ్రతుకురా బాబా అంటుంటే, వద్దండి నాకు పాపం, నాకు ఆ గురించి చెప్పొద్దు, తాగుతా తింటా తిరుగుతా అన్ని చేస్తా అతిక్రమైన కార్యాలు, అయినా నాకు పాపము లేదు అంటున్నావా? బైబిల్ అంటుంది నేను పాపములు చేయలేదని చెప్పుకోవడం నువ్వు అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడివి. పాపం నుంచి విడుదల పొందు, జీవితాన్ని మార్చుకో, పరలోకం చేరు. నీ కొరకే కదా యేసు వారు ఉంది. ఈ లోకల్ ఎవరు కూడా పాపాన్ని తీసేసేవారు ఎవరు లేరండి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మన యొక్క
ముందు చూపును తెలియచేయటకై రక్షణ పొందటకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాడు, కృప చూపించండి, ప్రజలను రక్షించండి, మార్చండి, మారు మనసు దయచేయండి. ఇజ్రాయెల్ దేశంలో ప్రపంచమంతటి సమాధానంతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.